హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సోనీ. నా వాయిస్ని స్కిప్ చేసేయండి, ఎందుకు అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్తో చాలా సఫర్ అయ్యాను నేను. దానివల్ల వాయిస్ పోయింది. 2 days నుంచి బెటర్ అనమాట. ఇక్కడ ఒక నేను హెల్దీ రెసిపీ అయితే ట్రై చేశాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టేస్ట్ ఎలా ఉందో చూసేయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు, చిన్న కప్తో రైస్ తీసుకున్నాను అనమాట. అది కూడా బాస్మతి రైస్. మంచిగా వాష్ చేసుకొని ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత 1 hour నానిన తర్వాత దానిలో ఒక స్ట్రైనర్లో వేసుకోవాలన్నమాట. అంటే మనం రెసిపీ స్టార్ట్ చేయడానికి 2 hours ముందు స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 200 grams చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 tablespoon, ఆనియన్ ఒక చిన్నది, అండ్ పచ్చిమిర్చి 3, పెప్పర్ పౌడర్ 1/2 tablespoon, కారం 1/2 tablespoon, సాల్ట్ రుచికి సరిపడా, సోయా సాస్ 1 tablespoon, కొత్తిమీర కొంచెం, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు, ఫ్లేవర్ మారిపోతుంది కాబట్టి. సో వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అన్నీ కలిపి మిక్స్ చేశాను. యాక్చువల్గా అది మిక్స్ పట్టడానికి ఎంత టైం పట్టిందంటే అసలు మిక్సీ కూడా ఊగిపోయింది. భయమేసింది నాకే, అసలు చాలాసేపు అవ్వలేదు, అంత హార్డ్ అయిపోయిందనమాట. సో దానికోసం నేను పట్టేటప్పుడు కొంచెం అయితే వాటర్ యాడ్ చేశాను. దాన్ని చేయడం వల్ల ఏం కాదు, కానీ చూసుకొని యాడ్ చేయండి. చాలా కొంచెం అంటే ఒక 20 ml, ఒక 10 ml అట్లా యాడ్ చేసి ఉంటాను. సో మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆ వేసిన ఏవైతే ఆనియన్ అవన్నీ ఉన్నాయో అవి మీరు ఫస్ట్ వేసుకున్న తర్వాత చికెన్ వేయండి, ఓకేనా? అప్పుడు కొంచెం మంచిగా మిక్స్ అవుతుంది. సో తర్వాత ఇలా చిన్న బాల్గా తీసుకొని ఆ పేస్ట్లో బాల్ చేసుకుంటే ఏంటంటే మనం రైస్ చూసారా మీరు ఎంత డ్రైగా అయిపోయినాయో, మంచిగా ఆ డ్రై రైస్లో ఏంటంటే ఈ బాల్ని ఇట్లా డిప్ చేస్తూ కోట్ చేయాలి. ఇక్కడ కూడా నేను మిస్టేక్ చేశాను. అదేంటంటే నేను జస్ట్ అలా అంటున్నా, బట్ అలా అనడం వల్ల ఏంటంటే రైస్ ఉడికిన తర్వాత ఊడిపోయింది ఊరికే. సో మీరు ఏం చేస్తారంటే అలా బాల్ని ఇట్లా షేప్ చేసేటప్పుడు ఫింగర్స్తో ఒత్తినట్లు ప్రెస్ చేయండి, అంటే గట్టిగా కాదు కానీ ఒత్తండి. ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ఆ రైస్ లోపలికి వెళ్ళిపోతాయి, కాబట్టి మీకు ఏంటంటే ఉడికిన తర్వాత ఆ రైస్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఆ కీమా బాల్స్ అన్నిటినీ ఏంటంటే ఫస్ట్ మొత్తం రౌండ్ బాల్స్, అంటే సేమ్ అంటే క్వాంటిటీ తీసుకుంటూ బాల్స్ అన్నీ ఒకే సమానంగా ఉండేలాగా షేప్ చేసి పెట్టుకొని తర్వాత 1 by 1 మీరు ఇలా రైస్లో డిప్ చేసుకుంటూ మంచిగా అలా, నేను ఫింగర్స్ని ఒత్తలేదు, సో మీరు ఫింగర్స్ని ఇలా ఒత్తుకుంటూ మంచిగా బాల్స్ రెడీ చేసుకోండి. అన్నీ రెడీ చేసి పెట్టుకోండి 1 by 1. అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. లేదు అంటే 1 by 1 చేస్తూ ఉంటే ఏంటంటే రైస్ అవుతూ ఉంటుందన్నమాట ఆ కీమా పేస్ట్లో. సో మీరు అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకొని ఇలా రైస్లో డిప్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 by 1 డిప్ చేసుకుంటే ఏంటంటే రెసిపీ చాలా బాగా వస్తుంది. ఇది చాలా హెల్దీ కూడా. చూస్తున్నారు కదా, మన కీమా బాల్స్ అన్నీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. సో ఇందులో నేను కొన్ని మాత్రమే చేశాను. ఇక్కడ చూసారా, ఆయిల్తో ఒకసారి ట్రై చేస్తున్నా, మన చేతికి ఏం అంటుకోలేదు. కానీ అసలు యాక్చువల్గా ఆయిల్ యూజ్ చేయకుండా ఈ రెసిపీ చేయాలని నేను అనుకున్నా, మీకు చూపించాలని చేస్తున్నాను అనమాట. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, నా వాయిస్తో కనుక మీకు ఇబ్బందిగా ఉంటే సారీ. ఒక 3-4 daysలో ఇది రికవరీ అవుతుంది. అంటే ఈ వీడియోస్ అలాగే ఉండిపోతున్నాయి, వీడియో పోస్ట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా లేకుండా అయిపోతుంది. అందుకని కొంచెం రికవరీ అవ్వగానే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బాల్స్ మొత్తం ఇలా రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకొని, సో ఇక్కడ మనం స్టీమ్ చేసుకోవాలి కాబట్టి ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఇడ్లీ పాత్రలో వాటర్ ఆల్రెడీ స్టవ్ మీద పెట్టుకున్నాను, అది బాయిల్ అయినాయి అనమాట. ఇప్పుడు మనం ఒక లేయర్ మనం ఇడ్లీ రేకు పెట్టాను, ఆ తర్వాత స్టీమర్ ఆ ప్లేట్ పెట్టేసుకున్నాను. దాని మీద లైట్గా గీ అప్లై చేశాను అనమాట. సో నా దగ్గర అది లేదు అప్లై చేసేది, కొత్తగా మ్యారేజ్ అయింది కదా, ప్రతి ఒక్కటి తీసుకోలేదు. సో స్పూన్తోనే నేను అప్లై చేసేసాను. సో దీని మీద 1 by 1 మనం ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. నేను యాక్చువల్గా నాకు టైం లేదు, ఇంతవరకు పెట్టేసేయండి, ఇంకా పెట్టొద్దు, ఈ 6 కదా. సో నాకు టైం లేక అవన్నీ పెట్టేశాను. అయ్యాయి బాగానే, కాకపోతే ఏంటంటే ఫ్రీగా అవుతాయి అన్నమాట. మీరు కొంచెం ఒక 6 పెట్టేసుకుంటే. చూసారు కదా, మన కీమా బాల్స్ అయితే రెడీ అయిపోయాయి, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. వీటిని సాస్తో, అంటే నార్మల్గా తిన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను స్టార్టింగ్ చిన్న వీడియో పెట్టా కదా క్లిప్, నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు తెలిసిపోద్ది. నాకు భయం వేస్తూ ఉందన్నమాట, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా ఎలా ఉంటాయా అని చెప్పి. మనం ఎప్పుడు ఉప్పు కారాలు వేసుకొని తింటాం కాబట్టి. సో ఇక్కడ నేను ఇలా స్టీమ్ కుకింగ్ చేయడం ఫస్ట్ టైం. ఇడ్లీ తింటాం కాబట్టి, కానీ ఇవి ఎప్పుడు తినలేదు.
ఒకసారి అయితే ట్రై చేశాను, చాలా బాగున్నాయి. నార్మల్గా తినడం కంటే కూడా సాస్తో ట్రై చేయండి. టమాటో కచప్తో చాలా టేస్టీగా ఉన్నాయి, హెల్దీ కూడా. ఎప్పుడు మనం ఆయిల్ యూజ్ చేస్తూ కర్రీస్ చేస్తూనే ఉంటాం కదా, ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఒకసారి కాదు, అప్పుడప్పుడు, అంటే ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేస్తే ఏంటంటే కొంచెం హెల్దీ కాబట్టి, ఆ ఫుడ్ అన్హెల్దీది ఎప్పుడు తింటూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు ఇలా తింటే కొంచెం మనం హెల్త్ని కాపాడుకోవచ్చు. ఇలాంటి వాటికి మనం అలవాటు చేసుకుంటే ఏంటంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవి అలవాటు లేవు కాబట్టి దీని టేస్ట్ మనకి కొత్తగా ఉంటుందన్నమాట. చూసారు కదా, నేను చేసిన మిస్టేక్ వల్ల రైస్ ఊడిపోయిందని చెప్పా కదా, అలా అయింది. కాబట్టి మీరు కొంచెం గట్టిగా చుట్టుకోండి, అప్పుడు మీకు రైస్ ఊడిపోకుండా ఉంటుంది, చాలా బాగా వస్తుంది కూడా. ఇంకా మన బాల్స్ రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇలా మంచిగా ఒక ప్లేట్లో డెకరేట్ చేసి పెట్టుకొని పైన కొత్తిమీర కూడా చల్లేసుకోండి వీలైతే. బెటర్. ఫస్ట్ క్లిప్లో చూసారు కదా నా ఎక్స్ప్రెషన్స్, భయం వేసిందనమాట. దట్టు సాస్ లేకుండా అస్సలు బాగాలేవు, సాస్తో తింటుంటే మోమోస్ తిన్న టేస్ట్ వచ్చేసింది. అసలు మోమోస్ లాగే ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ట్రై చేయండి తప్పకుండా, బాగున్నాయి కాబట్టి వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో అండ్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.